మంచిది ప్రియులారా, మనం దేవుడు మన కొరకు రాయించిన వాక్యాలు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. మన పాఠం నిర్గమాకాండములో 5వ అధ్యాయం 2వ వచనములో ఫరో రాజు అన్నాడు, యెహోవా ఎవరు, నేను ఆయనను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడు మోషేతో. యెహోవా ఎవరు అనే మాట. మరి క్రొత్త నిబంధనలో ధనవంతుడైనటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఎందుకు చూడాలనుకున్నా అంటే ధనవంతుల దగ్గర ఎవరు ప్రజలు ఉండరు, ఏదో ఇంత జీతం ఇచ్చి ఉంటారు తప్ప లేకపోతే ఎవరు ఒక్కరు కూడా ఉండరు, ఎంత కోటీశ్వరులైనా. కానీ యేసు ప్రభు లైఫ్ అలా కాదు. ఆయన ఎవరిని రమ్మని చెప్పకపోయినా గుంపులు సమూహాలు ఆయన వెంట వెళ్ళాయి. అందుకని ఆయన ఆ సంగతి గ్రహించి ఎవరబ్బా ఆయన, కాబట్టి ఆయనను చూడాలని అనుకున్నాడండి. అది యేసు ఎవరో చూడాలా. ఈవేళ ధనవంతులారా, జ్ఞానవంతులారా, విద్యావంతులారా, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకోవడానికి మనసు ఇవ్వాలా, అప్పుడే సంగతులు అర్థమవుతాయి. మూడవదిగా ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న విషయమే మేము ఎరగం, మాకు తెలియదన్నారండి. అంటే పరిశుద్ధాత్మ ఎవరు అని వాళ్ళు చెప్పారు. ఇలాగా రాజులు, ధనవంతులు, విశ్వాసులు సైతం దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతోమంది ఎన్నో అనుమానాలను ఉండబట్టే దేవునిలో తమ భక్తి జీవితాన్ని స్థిరపరచుకోలేకపోతున్నారండి. అందుకనే తప్పనిసరిగా దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనకు చాలా అవసరమైంది. దానికోసమే పౌలు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. కొలస్సై పత్రిక 1:12 గమనిస్తారా? ఓ మాట, కొలస్సైలకు రాసిన పత్రిక 1:12 ఇలా వ్రాయబడింది అండి, జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొలస్సై పత్రిక 12 వచనాలంటే 9 నుండి కలిసి ఉన్నాయండి. అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములు సఫలవుచు దేవుని విషయమైన జ్ఞానమందు, ఏమనిందండి? బైబిల్ చూస్తున్నారా చదువుకున్న వాళ్ళు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలా. అది ఎట్లా చెప్తే అట్లా సుడిగాలి లెక్క తిరగకూడదు. ఈవేళ చాలామంది అక్కడే ఫెయిల్ అయిపోతున్నారండి. నేను చెప్పాను కదా, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, పూజారి ఉన్నాడండి, వివి సుధాకర్ రావు అని చెప్పి ఉన్నాడు. అయ్యా, స్వామి సత్యం పూజారికి ఎరక అంటారు కదా, కాబట్టి ఆ సత్యం దయచేసి నాకు చెప్పు, నాకు అవసరమైంది అంటే, నాకేం తెలుసు అన్నా నీకంటే అన్నాడండి. అయిపోయింది ఓ కథలు అనుకున్నా. స్వామి సత్యం పూజారికే తెలియకపోతే పూజకు వచ్చే వాళ్ళ గతి ఏమవుతుంది మీరు ఆలోచన చేయండి కొంతైనా. చెల్లిటు కూడా చెప్తున్నా, ఎందుకంటే ఈ దినాల్లో అట్లా చెప్తే తప్ప ప్రజలకి కనువిప్పు కలగడం లేదండి. పూజారులకే స్వామి సత్యం తెలియకపోతే పూజకు వచ్చే వాళ్ళు ఏ గతి పట్టాలో మీరే గమనించండి. బైబిల్ గ్రంథంలో కూడా ఉందండి అది. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారు కూడా యాజకులుగా ఉన్నారు, పూజారులుగా ఉన్నారు. దేవుణ్ణి ఎరగరు, దేవునికి పూజారులుగా ఉన్నారండి. అందుకు వచ్చిన వాళ్ళ నల్ల జడగొట్టినారు వాళ్ళు. అందుకే బద్దలైపోయినారు వాళ్ళ లైఫ్ అంతా, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మీ ఇష్టం, మీరు ఎవరినన్నా నమ్ముకోండి, అభ్యంతరం లేదు. మీరు ఎవరిని నమ్మారో వారిని గురించినటువంటి సరైన అవగాహన మీకు లేకపోతే మీరు ఎంత నిష్టగా ఉన్నా భక్తి ఉన్నా వేస్ట్ అయిపోతారండి. అది రహస్యం. మా ఊళ్ళో పెద్దవాళ్ళతో నేను అదే చెప్పేది, మీ ఇష్టం, ఎవరినన్నా నమ్ముకో. నువ్వు ఎవరు నమ్మావో ఆయన సృష్టికర్త కాకపోతే వేస్ట్ అయిపోతారు, అంతే, ఆరుని అగ్నికి వెళ్ళిపోతారండి. కాబట్టి ఈవేళ చాలామంది నేను అడిగినప్పుడు మాకేం తెలుసు అన్న, మాకేం తెలియదు, తెలియకపోతే ఎట్లా నమ్ముకున్నారు? నష్టమైపోతారు, అంతే, ఏం లాభం లేదు. చూడండి మీ ఇష్టం. కాబట్టి దేవుని విషయమైన జ్ఞానమందు మనమందరం ఏం కావాలా? అభివృద్ధి పొందాలా. అది పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, జ్ఞానులు, మేధావులు ఉన్నారండి. కానీ దైవ సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళకి ఏం తెలియవు. ఏదో వెళ్తున్నారు అంతే తప్ప అది తెలియడం లేదు. ప్రతిదీ మనం తెలుసుకోవాలండి. ఈ గ్రంథం ద్వారా మనకు అర్థమైపోతాయి.
మరి ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆ గ్రంథాలకి బైబిల్ గ్రంథానికి తేడా కూడా గుర్తించాలండి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలకి బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి తేడాలు గమనించాలా. మానవులు సొంత మేధస్సు చేత వ్రాయబడినటువంటి గ్రంథాల వల్ల మీరు కొద్ది ఆలోచన చేయండి విశాల మనసుతో. మానవుడు సొంత బుద్ధి, సొంత జ్ఞానము, సొంత తెలివి వల్ల ఎవరైతే గ్రంథాలు రాశారో మానవులు, ఆ గ్రంథాలు వారి గోత్రం వాళ్ళకి, వాళ్ళ జాతి వాళ్ళకే సరిపోతాయి, ఇంకెవ్వరికి సరిపోవి. అది చూడండి రహస్యం. అంతే, వారికే సరిపోతాయి. కానీ ఎందుకంటే వారికి అనుకూలంగా వ్రాసేసుకున్నారు, అందుకు తక్కిన వాళ్ళకు ఇంకా ఏవి చెల్లవు, అవి అసలు అది వ్యతిరేకంగా ఉండిపోతాయి. కానీ బైబిల్ గ్రంథం అలా కాదు. బైబిల్ గ్రంథంలో ఎలా ఉంది తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటాది, తల్లిదండ్రులను సన్మానించు అనింది, అబద్ధం ఆడకూడదు అనింది, దొంగతనం చేయకూడదు అనింది. ఇవన్నీ అందరికి ఇష్టమా కాదా? అది ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నేను కొద్దిగానే చెప్పాను. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు లాంటి వాక్యాలు ఎక్కడ చూడలేరు, చూడండి. అంతే, జనరల్గా రాయబడినటివి. అదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు అలా ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ఎందుకు ఆ వాక్యాలు రాయబడ్డాయి అవి కూడా అంటే, మానవుడు సొంత మేధస్సు వల్ల కాదు, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ప్రేరేపించి పలికించి వ్రాయించినాడు. అది చూడండి రహస్యం. లేకపోతే మానవుడు ఏం రాస్తాడండి? అసలు ప్రతి మానవుల్లో తప్పులు ఉన్నాయా లేదా? ఎంత వాక్యం చెప్పినా పాపం ఉందే లేదండి? మనలో శరీరంలో పాపం ఉంది. పరిశుద్ధంగా ఉండాలని ఎక్కడ రాస్తాం మనం? పవిత్రంగా ఉండాలని ఎట్లా రాస్తాం? రాయలేం. పరిశుద్ధుడు పవిత్రుడైన ఆత్మదేవుడు తన ప్రవక్తలను, తన దాసులను, అపోస్తలను, శిష్యులను ప్రేరేపించి పలికించి రికార్డు చేయించాడండి. అందుకే ఈ వాక్యాలు ప్రపంచ ప్రజలందరికీ సరిపోతాయి. అది రహస్యం. తెలియక రిజెక్ట్ చేయాల్సిందే, కానీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనం శిరస్సు ఉంచాల్సిందే. కారణం, మనందరి పరిశుద్ధ పరమాత్ముడు రాయించిన వాక్యాలండి ఇవి. అది కాబట్టి చాలామంది తెలియక ఈ గ్రంథాన్ని త్రోసివేస్తారు. తెలియక పురిలారా, తెలిసి కాదు. ఇంకా ఒక మాత్రం జ్ఞాపకం చేస్తాను. అందుకనే ఈ గ్రంథాన్ని వ్రాయించినటువంటి దేవుని గురించిన జ్ఞానములో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పొందాలా, అభివృద్ధి పొందాలండి. అసలు ఇప్పుడు నన్ను ఎవరు అడిగినా కానీ చట్ట ప్రకారం తేల్చి చెప్తా అంతే. పరిశుద్ధుడు ఎవరు, పరమాత్ముడు ఎవరు, కాని వాళ్ళు ఎవరు? కారణం, రోజు నేర్చుకుంటుంటా నేను. ఇంకా ఎన్నో ఉన్నాయి తెలియని విషయాలండి. తిక్కబట్టి నమ్ముకున్నానా నేను? ఒక్క వ్యక్తిని చూపండి అసలు చాలంట, అంతే. ఇంకా పెద్ద విమర్శకు వెళ్ళాల్సిన పనిలే, విమర్శలు వద్దు. ఒక్కటే మాట అంతే, క్రీస్తు యేసు ప్రభు లాంటి వ్యక్తిని ఒక్కరిని చూపండి చరిత్రలో, చాలంతే. ఒక్కరిని చాలంతే, ఎక్కడ దొరకరండి అసలు. కారణం, మనందరి పరిశుద్ధ పరమాత్ముడే క్రీస్తుకు వచ్చాడు, ఈ గ్రంథములో మనకు కనబడతాడండి. కాబట్టి ఆయనను గురించినటువంటి జ్ఞానములో ప్రతి ఒక్కరం అభివృద్ధి పొందాలంటే ఈ వాక్యాలు మనం చదవాలా బాబు. మరి గ్రంథాన్ని గురించి సరిగ్గా తెలియక కొందరు ఏమంటారంటే, ఏది మాట్లాడినా అమాయకత్వం. మేము చూసి ఒక్కోసారి ఏంటి అబ్బా ఇట్లా అనుకుంటుంటాం అన్నమాట. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అనుకుంటారా అది పెద్ద జ్ఞానం అనుకుంటారు. నో, బైబిల్ గ్రంథం అంటేనే ఇది మనది కాదు, క్రైస్తవుల పవిత్ర గ్రంథం అంటారు. అంటారు లేదండి? మీకు వెళ్ళి అంటారు లేదో నాకు తెలియదు. అంటారంట. ఇది మనది కాదండి, క్రైస్తవుల పవిత్ర గ్రంథం అంటారండి. ఈ మాటలో ఎంత తప్పుందో జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథములు ఇప్పుడే చెప్పాను కదండి, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనింది, హత్యలు చేయకూడదు అనింది, అబద్ధాలు చెప్పకూడదు అని, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇది మాది కాదు, ఇది క్రైస్తవుల పవిత్ర గ్రంథమే అంటే దాని అర్థమేంది? క్రైస్తవులు మాత్రమే అబద్ధాలు ఆడకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఇంకా తక్కిన వాళ్ళు అన్నీ చేయొచ్చనేగా. ఏం పెద్దలారా, చెల్లిడు కూడా చెప్తున్నా, చాలామంది తెలియడం లేదండి సత్యాలు. ఇంకా తక్కిన వాళ్ళు అన్నీ చేయొచ్చనే కదా. అందుకే అన్నీ జరుగుతున్నాయి చూడండి. ఎంత భక్తి ఉన్నా, ఎంత నిష్ఠ ఉన్నా, మొత్తం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కారణం, దేవునిలో లేరు ప్రియులారా. అసలు
మీ ఇంట్లో కూడా లేరు, మీ బంధువులు చాలామంది లేరండి. భయంకరమైన శిక్షకు వెళ్ళిపోతారు. అందుకనే బ్రతికుండగానే బ్రతిమలాడైన సంగతులు చెప్పాలండి. అసలు మా ఊర్లో అందుకే ఏం రాజారావు ఈ మధ్య చెప్పడం లేదు అంటారు, ఎప్పుడని చెప్పకపోతే. కారణం ఏంటంటే పరిశుద్ధ పరమాత్ముడు అందరికి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. కాబట్టి ఈ గ్రంథం మాది కాదంటే ఎంత పెద్ద తప్పో మీరే ఆలోచన చేయండి. గ్రంథాలు ప్రియులారా ఏదైనా మంచిగా ఉండడం మనవే ప్రియులారా, అవి గ్రహించాలా. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానములో మనమందరం అభివృద్ధి పొందాలంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాల్ని మనము చదవాలా, వినాలా, గ్రహించాలా ప్రియులారా. ఇందులో సత్యదేవుడు మనకు కనబడతాడనమాట. మంచిదండి. ఆ దేవుని గురించినటువంటి సంగతులే నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందులో దేవుడు త్రివిధాలుగా కనబడుతున్నాడు. అంటే దేవుడు ముగ్గురు మాత్రం కాదు, మళ్ళీ అట్లా అనుకుండేరు. దేవునిగా సృష్టిని చేశాడు, మానవునిగా రక్షణ కార్యం చేశాడు, ఆత్మగా ఆయన మనుషుల హృదయాల్లో ప్రేరేపణ చేసి మార్పు చేసేస్తున్నాడు, మంచితనానికి మారుస్తున్నాడు. అది రహస్యం. కాబట్టి దేవుడు త్రివిధాలుగా పని చేయకపోతే మనకి రక్షణ దొరకదు ప్రియులారా, అది రహస్యం. ఆయనను తండ్రి అంటారు, కుమారుడు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. కాబట్టి దైవ సంబంధ విషయాల్లో మనము ఎంతైనా తెలుసుకోవాలా. మరి యెహోవా అని, యేసుక్రీస్తు ప్రభు అని, పరిశుద్ధాత్మ అని 3 పేర్లలో రాజులు, ధనవంతులు, విశ్వాసులు అనుమానంతో ఉన్నారు. అందుకనే మరి యెహోవన్న, యేసు ప్రభు అన్న, పరిశుద్ధాత్మ అన్న ఒక్కటే అన్న విషయాలు చట్ట ప్రకారం మనం తెలుసుకుంటున్నాం. ఆది అను స్థానములో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం చూసాం. దేవుడు అన్నటువంటి ఆ స్థానంలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మరొకటి సృష్టికర్త అన్నటువంటి స్థానంలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరాధన కూడా ఒక విషయం మనం తెలుసుకున్నాం. స్వాతంత్రం ఇచ్చుటలో త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం బ్రీఫ్గా అలా తెలుసుకున్నాం ప్రియులారా. ఆరాధనలు కూడా మరి విమోచన కార్యములు ఆయన ఏకత్వం, మనని పరిశుద్ధులుగా చేయటంలో ఏకత్వం అన్నటువంటిది మనం చూసాము. ఊరికే బ్రీఫ్గా అలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి త్రిత్వములో ఆరాధన, ఆయనను ఆరాధించడానికి యెహోవాయే పూజార్హుడని, యేసు ప్రభువే నిరంతర స్తోత్రార్హుడని, ఆత్మదేవుడే ఆత్మతో సత్యంతో ఆరాధింపదగేవాడని చెప్పి అలాగ చెప్పుకున్నాం. కనుక ప్రియులారా, మరి స్వాతంత్రం ఇచ్చడంలో త్రిత్వం యొక్క ఏకత్వం ఆరాధనలో మరి విన్నటువంటి వాళ్ళకు అర్థమై ఉంటుంది. అది గ్రహిస్తేనే తప్ప కొద్దిగా కాంప్లికేటెడ్ సబ్జెక్టే ఇది, కానీ మనం మెలుకోగలిగి వినుట అవసరమైంది. మంచిదే అండి. ఆరాధన అంటే నాకు జ్ఞాపకం వస్తుంది, మరి రొట్టె కొరకు స్తుతులు చెల్లించే సందర్భంలో ఇది మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం ఆయన శరీరం ద్వారా మనకు కలిగిన మేలు 2-3 మాటలు చెప్పినా చాలు, అంతే. దేవా, మీరు శరీరధారిగా వచ్చుట వల్ల మా పాపభారాన్ని శరీరం మీద మోసుకున్నారు, మా బాధ, మా శ్రమ, మా వేదన శరీరంలో భరించారు, మా శాపం, మా మరణం శరీరంలో భరించారు. మీ శరీరమును తెరచినుట ద్వారానే నూతన మార్గం, జీవ మార్గం ఏర్పడింది. మీకు స్తోత్రం అనాలి. ఇది నా శరీరం అన్నావు కదా, మీ శరీరంలో పాలు పొందేటువంటి ధన్యత ఇచ్చినందులకై మీకు స్తోత్రం అని చెప్పి ఆరాధించాలంతే. ఇంకా వేరేటివి మనం అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. 1 నిమిషం కానీ అంతే, 1 సెకండ్ కానీ. అలాగే పాత్ర, ఏ పాత్ర కాదు, ఇది రసపాత్ర కాదు, ఆశీర్వచన పాత్ర అనడం ఎంతైనా మంచిది. ఎందుకంటే చట్టంలో అట్లే ఉంది. ఆశీర్వచన పాత్ర, రసపాత్రని కాదు, ఆశీర్వచన పాత్రని మన కొరింథీ మొదటి పత్రికలో మనం చూడగలుగుతాం ప్రియులారా. మనం పొరపాటున ఈ దినాల్లో మేధస్సు పెరిగిపోయింది మనుషులకు. ఎవరికైనా రసపాత్ర అందనట్లయితే మాకు సాంబారు పాత్ర ఇవ్వండి అంటూ తోడైనారు. ఎందుకంటే అట్లా ఉంది లోకం. అందుకనే బైబిల్లో వ్రాయబడినట్టు సాధ్యమైనంత వరకు, అన్నీ మనకు ఒక్కోసారి గుర్తుండవు, సాధ్యమైనంత వరకు దాని మీద స్టడీ చేయాలి. ఆశీర్వచన పాత్ర కోసమై ప్రభును స్తుతిద్దాం అని చెప్పాలి. మరి ఆ పాత్రను ఎత్తుకున్నప్పుడు ప్రభును స్తుతించాలి. ప్రభువా, మీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి మీ రక్తమునకై స్తోత్రములు. శిలువలో మీరు కార్చిన రక్తం ద్వారానే మా మనస్సాక్షిని మీరు శుద్ధిగా చేశారు, కడిగివేశారు. మీ రక్తం ద్వారా విమోచన, విడుదల కలిగింది. పరిశుద్ధత, నీతిమంతులుగా తీర్చడం జరిగింది. మీకు స్తోత్రములు.
మీ రక్తపు గుర్తు ద్వారానే పరిశుద్ధ స్థలమైన పరలోకములో ప్రవేశించే ధైర్యం ఏర్పడింది. మీకు స్తోత్రం. ఇది నా రక్తం అన్నారు. ఇందులో పాల్పొందే భాగ్యం ఇచ్చినందులకై మీకు స్తోత్రం అని చెప్పి ప్రభువును స్తుతించాలండి. అలాగున సాధ్యమైనంత వరకు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగున మనం ప్రజల్ని నడిపించడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. అదే అండి, మీకు తెలియవని కాదు కానీ మిస్ అయిపోతుంటాం అన్నమాట. అట్లా మిస్ అయిపోతుంటామండి. నేనైనా మిస్ అవుతా, నేను మనుషునే కదా మీలాగా, కాకపోతే నేర్చుకుంటుంటాను అంతే, జ్ఞాపకం చేస్తున్నా. మంచిదే అండి. ఆరాధింపదగిన వాడు దేవుడే, ప్రభువే, మరి పరిశుద్ధాత్మ అని వాక్యములో చూస్తున్నాం. ఇప్పుడు మరొక అంశాన్ని బ్రీఫ్గా జ్ఞాపకం చేయబోతున్నా. అదేమిటంటే సర్వవ్యాప్తిలో త్రిత్వం యొక్క ఏకత్వం అంటారు. సర్వవ్యాప్తిలో త్రిత్వం యొక్క ఏకత్వం అంటారు. చూడండి, యెహోవా ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అనే దాంట్లో మరి యెహోవా ఎవరు జ్ఞాపకం చేసుకుంటాం. దీని అంశం ఏం చెప్పుకున్నాం? మొదట సర్వవ్యాప్తిలో త్రిత్వములున్న ఏకత్వం అనేది చూస్తాం. చూడండి, ఆ ఏకత్వాన్ని బట్టే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పేర్లున్నా ఒక్కడే అని మనం రుజువు చేసుకుంటాం అన్నమాట. అదే మంచిది. సర్వవ్యాప్తిలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోవా ఎవరు అనే మాట కింద యెషయా గ్రంథం 66:1 మనం జ్ఞాపకం దానికంటే ముందుగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ సెక్షన్ మనం చూద్దామండి. రాజులు మొదటి గ్రంథం 8:27 ఏమని వ్రాయబడింది గమనిస్తారా? రాజుల మొదటి గ్రంథం 8:27లో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకు? ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు అనే మాట ఉంది అండి. అసలు బాబు బైబిల్ తీస్తున్నారా? అమ్మ మీరు కూడా ఏమన్నా కానీ మాకు చదువు రాదన్నా అనుకున్నారు. చదువు రాకపోయినా కానీ బైబిల్ అట్లా తెరవారి, కీర్తనలు రాని, ప్రసంగి పరమగీతాలు రాని, ఏమన్నా కానీ మనిషి కదలాల. కదలకపోతే శుభ్రంగా నిద్ర వచ్చేది. ఎవరికైనా కామనే. మనమంతా శరీరంలో ఉన్నాం కదండి. అట్లా చదువు రాకపోయినా మీకు బైబిల్ ఉంది కదమ్మా. ఈవెన్ కొత్త నిబంధనలు ఉంది కానీ అట్లా మత్తయి సువార్త అన్న తెరవారి రెఫరెన్స్ చెప్పినప్పుడు ఏమనుకోద్దు, ప్రేమతో కొన్ని అలా జ్ఞాపకం చేస్తా. ఏం బాబు మీరు కూడా అర్థమవుతుందా? ఓకేనన్న. రాజుల మొదటి గ్రంథం 8:27 ఏమనింది అంటే దేవుడు నిశ్చయంగా ఈ లోకములో నివాసం చేయడు అనింది అండి. ఎందుకు చేయడంటే దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. నేను విమర్శ కాదు, వివరణిస్తున్నా. కొన్ని చోట్ల వెళ్తే ఇది ఎందుకు బ్రదర్ అరేంజ్ చేసినారంటే ఈ దేవుడు ఉండడానికి బ్రదర్ అంటాడు, కానీ చట్టం ఒప్పుకుంటుందా? మీరే ఆలోచన. ఇవి చదవకనే పొరపాటు పడుతున్నారు మీరు. ఎప్పుడైనా చదివితే కదా అర్థమయ్యేది. దేవుడు గుట్లో షెల్ఫ్లో ఉన్నాడు, ఆయన గుండె గుడిలో ఉంటాడు. చూడండి, వాక్యం ఉన్న వాక్యం బిగ్గర చెప్తున్నాను, విమర్శ కాదు, వివరణిస్తున్నా. మీరు ఇవన్నీ చదవరు కాబట్టి ఏమి తెలియక ఎవరు ఎట్లా చెప్తే అలా ఊగిపోతున్నారండి. నష్టమైపోతున్నారు. మొత్తం మీ సంసారాలు గుళ్ళైపోతున్నాయి. నన్ను అడిగితే ఎట్లయితున్నాయి తెలుసా? ఏదైనా వచ్చింది అనుకోని అపవిత్రాత్మని కొందరు తాయితాలు కట్టుకుంటారు. తాయితకు ఎంత అయిందేమో 1 లక్ష ఖర్చు చేసినట్టు ఒక ఆయన. అబ్బా, మేము పైసా కూడా ఖర్చు చేయము, దానిలోకి పైసా కూడా ఖర్చు చేయము. మీరే ఆలోచన చేయండి. మీరు పెద్దవాళ్ళు ఉండి జ్ఞానవంతులు అయ్యండి అన్నీ ఉండి కూడా ఎంత ఖర్చు వేస్ట్. చూడండి, వేస్ట్ ఖర్చులు చేయాలి. ఎందుకంటే ఈ ఆ తాయితలు వేసిన వాళ్ళు కూడా అంతంతనే వారికి తెలియదేమంటే బ్రతుకుతేరు అంతే. ఉన్నమాట చెప్తే ఉన్న ఊరు వచ్చిరాదంటారు. మంత్రాలకు చింతకాయలు బస్సుడు ఎంత బాగా చెప్పిరో మీరు. మరి మంత్రించుకుంటే ఎట్లా? మంత్రాలకు చింతకాయలు ఎప్పుడు రాలుతాయంటే మంత్రానికి చింత చెట్టు పెరిగి మంత్రానికి చింతకాయలు కాస్తే అప్పుడు మంత్రానికి చింతకాయలు రాలుతాయి, లేకపోతే రాలవు. ఎందుకు చెప్తున్నంటే అమ్మా బాబు చెల్లిటి కూడా చెప్తున్నా, ఈసారి నుంచి స్థాయితలు మంత్రాలు తంత్రాలు ఇట్లా చేపించుకాకారు. అసలు మీకంతా తెలియదు, మీకు చెప్పే వాళ్ళకి అసలు తెలియదు. బ్రతుకు తెరుకు చెప్తున్నారు. పెద్దలైనటువంటి మీరు భ్రమపడిపోతున్నారండి. అసలు దేవుని విషయానికి వచ్చేసరికి ఏమనిందండి, దేవుడు నిత్యంగా అసలు ఈ లోకంలోనే నివాసం చేయడంట ఆయన. ఇది చూడండి ఎట్లుందో.
ఈ లోకంలోనే నివాసం చేయడని వాక్యం చట్టం చూడండి. అది ఎందుకు చేయడంటే ఆకాశ మహాకాశములు సైతం ఆయనను పట్టజాలవు. అంటే ఇంకా ఆయన సైజు ఎంత పెద్దదో మీరే ఆలోచన చేయండి. అసలు ఎంత పెద్దవాడో మీరే గమనించండి. ఇంకా అట్లయితే ఈ చట్ట ప్రకారము అమ్మా బాబు ఇది ఎందుకు ఏర్పాటు చేసినారు ఇంట్లో అంటే మనం దేవునికి పెట్టినామంటే ఇంకా వాక్యం ఒప్పుకుంటుంది అమ్మా. మీరే ఆలోచన చేయండి, ఏమనుకోవద్దు, మీరే ఆలోచన చేయండి. చట్టం ఒప్పుకోవడంలే, దేవుడు ఒప్పుకోవడం లేదండి అసలు. కాబట్టి ప్రపంచములో అత్యధిక జ్ఞానం కలిగినటువంటి వారు యూదులు, సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్స్ వచ్చేసినారు. ఎందుకు వచ్చినారంటే వాళ్ళేం పైనుండి వాళ్ళే అందరిలా ఇదో ఇలాంటివి గ్రహించినారండి, నేర్చుకుంటున్నారు అది. కాబట్టి దేవుడు ఈ లోకములో నివాసం చేయడు, మీరు ఎక్కడ పెట్టుకుని ఆయన లేడు అని చట్టం చెప్తుంది అండి. ఇంకా మీ ఇష్టం చూడండి, ఉన్న సంగతి చెప్తున్నా. కాబట్టి ఆకాశ మహాకాశం యెహోవా ఎవరంటే ఆకాశ మహాకాశంలో పట్టజాలని వాడు. యెషయా గ్రంథం 66:1 కూడా చూస్తారా? మీరు త్వరగా చూడాలా. దేవుని గురించినటువంటి జ్ఞానములో మనం అభివృద్ధి పొందడం ఎంతైనా మంచిది. యెషయా గ్రంథం 66:1 బాబు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు చూడండి. అది అలంకారికంగా చెప్తున్నాడు కానీ ఆకాశం అంతా సింహాసనం, భూమి ఎంత అండి? ఆకాశంలో చూసే భూమి అంతా ఒక ధూళిలాగా ఉంటుంది అంతే. కాబట్టి సృష్టికర్త ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. మీరు ఆలోచన చేయండి అమ్మా. ఇట్లాంటి దేవుణ్ణి మనం గుర్తించాలన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే. ఎందుకంటే యెహోవా ఎవరంటే సర్వవ్యాప్తి కలిగి ఉన్నాడు ఆయన. ఆకాశం ఆకాశం పట్టజాలని వాడుగా ఉన్నాడు. ఆకాశం అనే సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇర్మియా గ్రంథం 23:24 చూడండి. 23-24 కాబోలు ఇర్మియా గ్రంథం. అబ్బాయిలు కుర్రోళ్ళు సాధ్యమైనంత వరకు ఎలుపు చేయొచ్చు, మరి నేర్చుకోవాలి ఎవరైనా కానీ సాధ్యమైనంత వరకు. ఇక నేను చూడకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. చట్టాలు చూస్తే మేలు కదండి, చట్టాలు చూడాలన్నమాట. కొందరు ఒట్టి జనరల్గా చెప్తుంటారండి అసలు భక్తుల గురించి. భక్తి జనరల్ ప్రసంగాలు కుదరవు, మోసపోద్దు పెద్దలారా. జనరల్ ప్రసంగాలు చెల్లవు. ఒక ఆయన చెప్తున్నాడు యేసు ప్రభావం అంతా పాలస్తీన్లోనే అండి, ఇక మన ఇండియాలో పనిచేయదు అది అని దేన్నో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి ఒక దాని గురించి. అంటే ఆయనకు అర్థమే కాలే. అందరూ ఏమనుకుంటారు, తెలియని వాళ్ళంతా అదే రైట్ ఏమనుకుంటారు. జనరల్ ప్రసంగాలు ఉపదేశాలు చెల్లవు. చట్ట ప్రకారం సెక్షన్ కోడ్ చేసే చెప్పాలండి ఏదైనా కానీ. అందుకని ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇర్మియా గ్రంథం 23-24 ఏం చెప్తుంది? నేను భూమి ఆకాశముల యందంతటా నున్నవాడను కానా అన్నాడు చూడండి. భూమి ఆకాశం అందంతటా ఉన్నాడంటండి. సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు యెహోవా. అది చూడండి. ఎవరు అడిగినా ఎవరంటే సర్వవ్యాప్తిలో ఉన్నాడు ఆయన, సర్వవ్యాప్తి కలిగి ఉన్నాడు. చూడండి ఎంత మాటలు మనం చూస్తున్నా. మాత్రమే కాదు, ఇక అంతటా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కనుదృష్టి కూడా ఎట్లా ఉంది? దినవృత్తాంతంలో రెండో గ్రంథంలో 16:9 సెక్షన్లో ఇలా వ్రాయబడింది అండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16:9లో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అనే మాట ఉంది. కాబట్టి బాబు అమ్మ యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు పల్లెటూరులో ఉన్న పట్టణాల్లో ఎక్కడున్నా నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అండి. అసలు మా బండాత్మూరు ఎక్కడ, మీ పులివెందలు ఎక్కడ, మీరే ఆలోచన చేయండి. ఎందుకు ఇక్కడికి రాగలి అని అంటే ఆయన కృప అంతే. ఆయన కనుదృష్టి ఉండటం వల్లనే ప్రియులారాస. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, జ్ఞానం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా యథార్థంగా ఉంటే ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరు యథార్థంగా ఉన్నారో వారిని బలపరుస్తుంది ఆయన దృష్టి. అది చూడండి.
తర్వాత మరొకటి ఇప్పుడే ఇర్మియా గ్రంథం చూశాం కదా, 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగలవాడెవడైనా కలడా అన్నాడు. ఆయన దృష్టి అంతటా ఉంది, ఆయన కనబడకుండా ఎవరు కూడా దాగలేరండి. అది కారణం సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు యెహోవా దేవుడు అని మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా కన్నులకు కనబడకుండా మరుగైనది ఏది లేదన్నాడు. హెబ్రీ పత్రిక 4:13 కూడా చూడండి. హెబ్రీ పత్రిక 4:13లో ఇలా చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 4:13 ఏమని అదే మాట గమనిస్తున్నా. ఏమనింది బాబు? మరియు ఆయన దృష్టికి కనబడే సృష్టం ఏదీ లేదు. ఏదీ లేదు. దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం చూడండి. కాబట్టి అంతటా ఆయన దృష్టి ఉన్నది, ఆయన అందరినీ కూడా చూస్తూనే ఉన్నాడండి. అసలు అందుకనే రహస్య స్థలముల్లో ఉన్నా బహిరంగ స్థలములు ఉన్నా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆ భయం ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్కోసారి మన రహస్య జీవితాలు ఎంత బలహీనంగా ఉంటాయో దేవునికి తెలుసు, మనకు తెలుసు. ఏమన్నా నిజమా కాదా? రహస్య జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయండి. ఒక్కోసారి ఆ జీవితాలన్నిటిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకనే భయం కలిగి ప్రభువా నన్ను కరుణించుమని అప్పుడే ఆయనని వేడుకుంటుండాలండి. అసలు ఆయన కాపాడతాడు. మంచిది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో మనం చూడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన మొత్తం సర్వవ్యాప్తి కలిగి ఉన్నాడు యెహోవా అనే మాట చూస్తున్నాను. నేను అక్కడికి ఆపుతున్నాగా చాలా ఉన్నాయండి. ఆయన ఎక్కడెక్కడ ఉండేది కూడా మనం చూస్తాం. జఫన్య గ్రంథం ఒకవేళ చూడండి, 3వ అధ్యాయం 17 వచనం చూస్తారా? జఫన్య గ్రంథం 3:17 ఇలా మనం చూడగలుగుతాం. జఫన్య గ్రంథం అది దొరుకుతుందో లేదో చాలామందికి మొత్తానికి. జఫన్య గ్రంథం మనం చూస్తున్నాం చూడండి, 3:15 గమనించాల. 3:15 ఏమనిందండి? నీ మధ్య ఉన్నాడు అనే మాట చూడండి. ఎక్కడున్నాడు? మొత్తం అంతటా ఉన్నాడు, నీ మధ్యనే ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకటి చూడండి, జ్ఞాపకం చేసుకుంటున్నాం 15వ వచనంలో 3:15 జఫన్య, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. చూడండి, అంతటా ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. 5వ వచనం కూడా గమనిస్తారా? 5వ వచనం, దాని మధ్య ఉన్నాడు, ఆ పట్టణం మధ్యలో. చూడండి, దేవుడు ఎక్కడ చూడండి సర్వవ్యాప్తి కలిగి ఉన్నాడు. ఆయన సర్వవ్యాప్తి, సర్వంతర్యాం వేరే, సర్వవ్యాప్తి వేరే. ప్రియులారా, సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు సృష్టికర్త అని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిదే అండి. యెహోవా ఎవరంటే సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు అని ఒక మాటలో మనం జ్ఞాపకం పెట్టుకుందాం. రెండవదిగా యేసు క్రీస్తు ప్రభు ఎవరు అనేది మరొక మాట. ఆయన ఎవరు, యేసు ఎవరు అని ధనవంతుడు చూడాలనుకున్నాడండి. జ్ఞాపకం చేసుకుందాం చూడండి. ఆ ప్రభు మరి ప్రజెంట్ ఎక్కడున్నాడు? అపోస్తుల కార్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9 మరి 11 వచనాలు చూస్తే ఆయన పరలోకమునకు వెళ్ళాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా అదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రత్యేకింపబడి పరలోకం వెళ్ళినట్లు 24:51 అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 9, 11 వచనాల్లోనూ, లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళాడు అనే మాట మనం చూస్తున్నాం. వెళ్ళాడని మనం జనరల్గా చెప్పేది కాదు. ఏ స్థలము నుండి వెళ్ళాడు? నేను చెప్పాను బాబు, ఒలీవల కొండ మీద నుండి వెళ్ళాడు. అది ప్లేస్ కూడా ఉండాలా, చరిత్ర ఆధారాలు ఉండాలండి. నేను నిన్ననే చెప్పాను కదా ఒక విషయమా, వింటున్నారా? మీరు ఎవరినైతే నమ్మారో, మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ నమ్మిన వాళ్ళు ఆ మోక్షములు పరలోకములు ఉన్నారో లేదో చెక్ చేసుకొని, మీరు నమ్మిన వాళ్ళే ఆ మోక్షం పరలోకం లేకపోతే మీరు ఎక్కడ వెళ్తారు? ఏం బాబు, నిజమా కాదా? ఆలోచన చేయండి.
వెళ్ళారన్న అని జనరల్గా చెప్పారనుకోండి, ఏం చేయాలా? ఎవరు వెళ్ళారు, ఎలాగున వెళ్ళాడు, ఎక్కడి నుండి వెళ్ళారు, వెళ్ళింది ఎవరు చూసినారు, ఇది కావాలా. ఆధారాలు లేకుండా దేన్ని నమ్మినా లాభం లేదండి, మీ ఇష్టం. ఈవేళ చాలామంది ఊరికే కథలు వింటున్నారండి. కథలు వింటే మీ కర్మలు ఆడబోతాయి, మీ స్వభావాలే మార్పు కావు. అంత కథలు వింటున్నారు కాబట్టి బుద్ధిలో మార్పు లేకుండా, ప్రవర్తనలో మార్పు లేకుండా ఉంది లోకం. ఎందుకు? కథలే తప్ప కారణాలు లేవు. యేసు ప్రభు ఒలివల కొండ మీద నుండి ప్రియులారా ఆయన వెళ్ళినట్టు మనం వాక్యములో చూస్తున్నాం. చాలామంది చూస్తూనే ఆయన వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకం వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్తున్నాడు ఆయన తెలుసా? హెబ్రీ పత్రిక 1:4, అలాగే హెబ్రీ పత్రిక 8:2. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 8 నుండి మనం చూస్తే ఆయన సింహాసనాసీనుడైనట్టు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 1:4లోను, హెబ్రీ పత్రిక 8:2 అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో జ్ఞాపకం చేస్తున్నాం. 10వ అధ్యాయములో వాక్యం గుర్తు చేసుకుందాం. చూడండి ఆయన ఎక్కడున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పరలోకములో ఉన్నట్టు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 21:10-21 చూస్తున్నాం. దేవుని ఇంటిపైన మన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 13వ వచనం కూడా చూస్తారా? ఈయనైతే పాపముల విషయమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను అనే మాట ఉంది. అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు వెళ్ళాడు, పరలోకములో ఉన్నాడు. అదే సమయంలో ఆయన ఎక్కడున్నాడు తెలుసా? భూలోకములో కూడా ఉన్నాడు. ఆయన భూలోకములో కూడా ఉన్నాడు ప్రియులారా. అపోస్తుల కార్యాల్లో మాట చూద్దాం. 9వ అధ్యాయములో దమస్కు రోడ్డు మార్గములో ప్రభువు మరి సౌలును దర్శించినట్టు మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 22వ అధ్యాయంలో కూడా అదే సందర్భం, 26వ అధ్యాయంలో కూడా అదే సందర్భాన్ని మనం చూస్తాం. పరలోకములు ఉన్నటువంటి ప్రభు భూలోకములు ఉన్నటువంటి వారిని కూడా దర్శిస్తున్నాడండి. అసలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలా సౌలా నన్నేలా హింసించదవు అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. కారణం యేసుక్రీస్తు ప్రభు సర్వవ్యాప్తి కలిగి ఉన్నాడు. పరలోకములు ఉన్నాడు, భూలోకములో కూడా ఉన్నాడు ప్రియులారా. ఆయన మరి భూలోకములు ఉన్నట్టు మరి ప్రస్తుత కాలములు ఉన్నట్టు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన భూలోకములు ఉన్నప్పుడు ఆయన యొక్క దృష్టి ఎట్లా ఉందో చూడండి. ఆయన దృష్టి కూడా అంతటి ఉన్నట్టు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మీరు గమనిస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 1:48 ఇలా గమనిస్తాను చూడండి. చూడండి ఎక్కడ దూరంగా ఉన్న కానీ చెట్టు కింద ఉన్న వాళ్ళని చూసినాడు ఆయన. ఆ పేరు కూడా తెలుసు చూడండి. ఎక్కడో ఉన్నాడు. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే చెట్టు కింద ఉన్నప్పుడే చూసిన అన్నాడండి. అంటే ఆయన దృష్టి పరలోకములు ఉంది, భూలోకములు ఉంది, అందరి మీద ఉంది. ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు యేసు ప్రభు చూస్తున్నాడు. కారణం యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. అంటే ఆ యెహోవే క్రీస్తుగా అవతరించాడు. ఆయన దృష్టి అందరి మీద ఉంది. చూడండి చెట్టు క్రింద కూర్చున్న ఆ వ్యక్తి మీద ఉంది. ఆయన పేరు తెలుసు. చెట్టు క్రింద ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు. చెట్టు మీద ఉన్న వ్యక్తిని కూడా చూశాడు. చెట్టు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎక్కడ? లూకాసు వార్తలో. ఎవరండి? జక్కయ్య. నేరుగా యేసు ప్రభు చెట్టు కిందకి వెళ్ళి నిలబడి ఏమన్నాడండి? జక్కయ్యని చూసినాడు. ఏం ప్రభు నిలబడినావు అంటే ఎవరికి తెలియదు, ఆయనకు తెలుసు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఎంత సంతోషమైంటుంది, ఎందుకంటే ఆయనను చూడాలనే కదా ఆయనకి. యేసుక్రీస్తు ప్రభు కనుదృష్టి లోకమందంతటా వ్యాపించింది. పరలోకములు ఉంది ఆయన దృష్టి, భూలోకములు ఉంది, మనుషులందరి మీద ఉంది అండి. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ముందు చూస్తున్నప్పటికీ వెనుక ఏమేమి జరిగేది కూడా ఆయనకు తెలుసు. చూడండి 8:45 చూస్తారా? లూకాసు వార్త
కాబోలు 8:45 కాబోలు చూడండి, 45-46 ఏమనింది? 8:46లో యేసు, ఎవడో నన్ను ముట్టాను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో కూడా వివరాలు ఉన్నాయండి. జనసమూహాలు కిక్కిరిచున్న సందర్భంలో రక్తస్రావం రోగలిగిన స్త్రీ వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది అండి. ప్రభు చూడండి, అసలు ఆమె వైపు చూడలే, కానీ ఆమె వస్త్రపు చెంగు ముట్టిందని ఆయన శరీరాన్ని కూడా టచ్ చేయలేదు. వస్త్రాన్ని ముడితే స్పర్శ మనకు ఉండదండి, తెలియదు. కానీ ప్రభు చూడ, ఎవరు నన్ను ముట్టారు, చుట్టూ చూశాడండి అసలు సువార్తల్లో. ఇక తాను మరుగ్గా ఉండలేనని చెప్పి వచ్చి సాగిలపడి సంగతి అంతా చెప్పేసింది. దేవుని కనుదృష్టి, ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నదండి. కాబట్టి మన బాధలు, మన సమస్యలు అన్నీ ప్రభు చూస్తూనే ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు అనే మాట ఉంది. యేసు ఎవరంటే సర్వవ్యాప్తి కలిగిన వాడు. ఆయన దృష్టి అంతటా ఉన్నది, ఆయన సన్నిధి కూడా అంతటా ఉన్నట్టు వాక్యములో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం, 18-10లో మరి ప్రభు మరి పౌలుతో అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా, ఈ పట్టణంలో నాకు చాలామంది ఉన్నారన్నాడండి. ఆయన తోడుగా ఉన్నాడు, కనబడడం లేదు కానీ తోడుగా ఉన్నాడు. చూడండి, తిమోతి 2వ పత్రిక 4:17లో ఆయన ప్రక్కలో ఉన్నాడు. చూడండి, ప్రక్కలో కూడా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, ప్రక్కలో కూడా ఉన్నాడండి. ఇంకా ఆయన చెప్పాడు, ఎక్కడైతే 2-3 నా నామను కూడిందరో అక్కడ వారి మధ్యలో ఉంటా అన్నాడండి. మత్తయి సువార్త 18:20 శిక్షణ మాట చెప్తుంది. మత్తయి 18:20లో అక్కడ వారి మధ్యలో ఉంటా అన్నాడండి. ఇప్పుడు మనం కూడా ఆయన నామను కొడుకున్నాం కదా, మధ్యలో ఉంటాడని మనకెట్లా తెలుస్తుంది అసలు? కానీ మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. ఉంటానన్నవాడు ఉంటాడు, కాకపోతే రుజువు కావాలి మనకి. లూకాసు వార్తలో చూస్తారా, 24:31 బాబు, లూకాసు వార్త 24:31. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి వ్యక్తులతో ప్రయాణం చేసి వారితో కూడా సాయంకాలం వరకు ఉన్నాడు. వారితో కూడా భోజనం చేసినట్టు మనం గమనిస్తాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడొచ్చు, లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకుంటారు. ఓకే, 30-31 చదువుదాం. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి, అంతవరకు వారి మధ్యలో ఉన్నాడు, వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు ఆ రొట్టె పుచ్చుకున్నారో, పాత్రలను తాగారో, వారి కన్నులు తెరవబడ్డాయి. వారు యేసు ప్రభు అని గుర్తుపట్టారండి. అప్పుడు వెంటనే ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడు? అదృశ్యం. అక్కడే ఉన్నాడు కానీ కనబడలే, అంతే. చూడండి, అది అక్కడే ఉన్నాడు కానీ కనబడలేదు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఎక్కడైతే 2-3 నా నామమున కూడిందరో అక్కడ వారి మధ్య ఉంటానని ఆయన చెప్పాడు. అక్షరాలు ఉన్నాడు మన మధ్య, కాకపోతే మనకు కనబడడంలే, అంతేగా. అది చూడండి, యేసు ఎవరంటే సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు. ఆయన దృష్టి సర్వవ్యాప్తిలో ఉన్నది, ఆయన సన్నిధి సర్వవ్యాప్తిలో ఉన్నది అని చెప్పి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది అండి. మత్తయి 28:20లో చెప్పాడు కదండి, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. చూడండి, మత్తయి 28:20లో ఆ మాట మనం చూస్తున్నాం ఆఖరు వచనంలో. ఓకే, 3వది పరిశుద్ధాత్మ ఎవరు? అది పరిశుద్ధాత్మ ఎవరు అనే మాటను మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఈ పరిశుద్ధాత్ముడు మరి వాస్తవంగా ఈయన కూడా ఎక్కడ ఉంటాడు? పేతురు మొదటి పత్రికలో నేను జ్ఞాపకం చేశాను. మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 12వ వచనం, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అనే మాట. ఎక్కడుంటాడండి ఈయన? పరలోకములు ఉంటాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరయ్యా అంటే పరలోకమందు ఉంటాడు ఆయన. రెండోది, ఆయన భూలోకానికి వచ్చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వచనాల్లో
ఆకాశం నుండి అనే మాట మనం చూస్తున్నామండి. కాబట్టి పరలోకం నుండి ఆయన భూమండలం మీదకి దిగాడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో. ఇక దిగినటువంటి పరిశుద్ధాత్మ మళ్ళీ వెళ్ళినట్టు ఎక్కడ ఆధారాలు మనకు కనబడవు. కానీ సంఘాన్ని తీసుకొని పోయినప్పుడు మాత్రమే ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రపంచమందంతటా వ్యాపించున్నాడండి. ఆయన ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు చూడండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు యేసు ప్రభు నందు పాపం ఒప్పుకున్నారు, ప్రభు అని ఒప్పుకున్నారండి. ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముడే ఒప్పింపజేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఇండియాలో ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు, అన్ని దేశాల్లో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వ్యాపించున్నాడు. ఆయన పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు, ప్రభును ఒప్పింపజేస్తున్నాడు, నూతన స్వభావం కలగజేస్తున్నాడు. ఆయన ముద్రిస్తూ ఉన్నాడు ప్రియులారా. అది రహస్యం. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరంటే సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా సంగతులను మనం ఆలోచన చేస్తే ఆయన అందరినీ చూస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26 వచనం 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అనింది అండి. మనుషులను చూస్తున్నాడు, మనుషుల బలహీనతలను చూస్తున్నాడు, ఆయన సహాయం చేస్తున్నాడు. చూడండి, పరలోకములు ఉన్నాడు, భూలోకములు ఉన్నాడు, అందరి హృదయాల్లో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్న న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 10:16లో దేవుని ఇశ్రాయేలు ప్రజలు తమ కలిగినటువంటి దురవస్థను చూచి ఆయన ఆత్మ సహింపలేకపోయాను అనే మాట. దురవస్థలో ఉన్న వాళ్ళని చూస్తున్నాడు, బలహీనతలు ఉన్న వాళ్ళని చూస్తున్నాడు, చూచి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరంటే సర్వవ్యాప్తి కలిగి ఉన్నాడు, పరలోకములు ఉన్నాడు, భూలోకములో ఉన్నాడు ప్రియులారా. ఆయన అందరినీ చూస్తున్నాడని చెప్పి వాక్యం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. ఇంకా ఇలాగున మనం ఆలోచన చేస్తే ఎన్నో సంగతులను మనం చూడగలుగుతాం. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన, కీర్తనల గ్రంథం 139 ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 7వ వచనం గమనిస్తారా? 7 నుండి కీర్తనకాడు అన్నాడు, నీ ఆత్మ యొద్దను నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొన్నను, నీవు అక్కడను ఉన్నావు. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించు, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ, నీ సన్నిధిని ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు. చూడండి కీర్తనకాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరయ్యా అంటే పరలోకములు ఉన్నాడు, భూలోకములు ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అది చూడండి రాశి. కాబట్టి యెహోవా ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరంటే సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు. అంతటా ఆయన పనిచేస్తున్నాడండి ఈవేళ. కాబట్టి ఈవేళ వాక్య రూపంలో ఉంటూ దేవుడు మరి ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుగా ఈ ప్రపంచానికి వచ్చి ప్రపంచ ప్రజలందరినీ మీరు గమనించండి, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. యెషయా గ్రంథం 45:22లో ఆయన మానవుని ఈ ప్రపంచానికి వచ్చి మత్తయి సువార్త 11:28లో అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇక ఆత్మగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రజలందరి హృదయాల్లో ఆయన ప్రేరేపణ చేస్తున్నాడు. నీలో బలహీనతలు ఉన్నాయి కదా, లోపాలు ఉన్నాయి కదా, మరి దోషాలు ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయి కదా, ఒప్పుకో అని ప్రేరేపణ చేస్తున్నాడండి. ఆత్మ ఒప్పుకోమని ప్రేరేపణ చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేరేపణకు మనం లోబడాలండి. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రభు రమ్మని పిలుస్తున్నాడు, ఆత్మ హృదయాల్లో కార్యం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మగా ఈవేళ పనిచేస్తున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక చివరికి మనం చూద్దాం 10వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి,
10వ అధ్యాయంలో ఇలా చూస్తున్నాం. 27 వచనం నుండి మనం చూద్దాం, లేక 28 అండి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ చట్టం. ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే 2-3 సాక్షులు ఉంటే చాలండి. ఏమాత్రం కనికరం చూపించకుండా, ఒక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే కనికరింపకుండా చంపించేవాళ్ళండి పాత నిబంధన కాలంలో. మరి తర్వాత ఏమనింది? 29 ఇట్లుండగా, అంటే చట్టం పాత నిబంధన కాలంలో ఇట్లుండగా ఈ దినాల్లో ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి పొరపాట్లు ఎన్నో తెలుసా? 1, దేవుని కుమారుని పాదములతో త్రొక్కడం అంటారు. చూడండి, అందరిని నమ్ముతావండి, తెలియకుండా నమ్ముతావు. యేసుప్రభు అంటే నీకు విరక్తి వస్తుంది. ఎందుకో తెలుసా? తెలియక. అసలు ఆయనే మన దేవుడు అన్నది తెలియక ప్రియులారా. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. 2, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచడం, ఇది 2వ తప్పు. 3వదిగా కృపకు మూలమగ ఆత్మను తిరస్కరించడం, అది 3వ తప్పు. ఇన్ని తప్పులు, ఒక్క తప్పు చేస్తేనే కనికరింపకుండా శిక్ష విధించేవాళ్ళు. ఇక 3 తప్పులు చేస్తే ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అనే మాట ఉంది. కాబట్టి ఈవేళ ప్రపంచ ప్రజలందరూ ఈ 3 తప్పులు ఉండిపోతున్నారండి. అందుకని అలాగూ శిక్షకు పాత్రులు కాకుండా ఉండాలని కృపకు మూలమగు ఆత్మ అందరినీ ప్రేరేపిస్తున్నాడండి. అసలు ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నప్పుడు చాలామంది ప్రార్థనకు రాని వాళ్ళని కూడా అడగండి, రావాలనేది ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, రాకుండా అంటున్నారండి. కారణం, ఆత్మ ప్రేరేపిస్తున్నాడు కానీ ఆత్మ ప్రేరేపణను తిరస్కరిస్తున్నారు, ఆత్మను దుఃఖపరుస్తున్నారు, ఆత్మను ఆర్పేసుకుంటున్నారు ప్రేరేపణ ప్రియులారా. అందుకనే ఈ కాలంలో పరిశుద్ధాత్మ అంతటా అందరి హృదయాల్లో పనిచేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆత్మ ప్రేరేపణకు లోబడి ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నా. ఇక అక్కర్లేదని త్రోసివేస్తే మరొక దారి లేదండి. అసలు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచి తీరాల్సిందే. కారణం, ఆయనే మనందరి పరిశుద్ధ పరమాత్ముడు, మనందరి దేవుడు ఆయనే, పరలోకానికి మార్గం ఆయనే. ఆయనను యెహోవా అంటారు, యేసు ప్రభు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. కాబట్టి ఆ ప్రభు రాకమునిపై లోకములు ఉండగానే నిరభ్యంతరంగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు, ఆత్మరక్షణ పొందుతాం, దైవరాజ్యానికి వారసులం అవుతాం. ఇటు భాగ్యం అందరూ పొందాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.